బాబు దయచేసి స్టేజ్ మీద ఉన్న దయచేసి కూర్చోవాలని అందరూ సార్ పైకి అందరి దగ్గరికి వస్తారు దయచేసి కూర్చోవాలి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి సహకరించారు ప్లీజ్ దయచేసి అందరూ కూర్చో బాబు అన్న 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 కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవాలా ప్లీజ్ దయచేసి సార్ దయచేసి కూర్చోండి అందరూ ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సారు ప్రసంగం పూర్తయిన తర్వాత మీరు ఆయనకు సత్కరించవలసిందే విజ్ఞప్తి దయచేసి ముందు మాత్రం వద్దు సారు ప్రసంగం పూర్తయిన తర్వాత శాలువాలు కానీ బొకేలు కానీ ఇవ్వవలసిందిగా మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా సమయం చాలా ఎక్కువైంది కాబట్టి దానివల్ల మరో 10-15 నిమిషాలు సమయం వేస్ట్ అవుతుంది దయచేసి ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపడతాం కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేరు తెంచే ధైర్యం ఉంటే రారా ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్ని వదిలి గొంతు కోసి కులాసా
కదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావం దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎండ విపరీతంగా ఉంది. వేలాది మంది కార్యకర్తలు ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా ఉన్నారు. సారు ప్రసంగం పూర్తి అయిన తర్వాత మీరు సార్ను సన్మానించే కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పి చేతులెత్తి మీకు అందరికీ కూడా నమస్కరిస్తున్నాం. ఈ సభ ముగిసిన తర్వాత సార్కు శాలువాలు కానీ లేకపోతే బొకేలు కానీ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టవద్దని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కొద్ది నిమిషాల్లో సార్ ఇక్కడికి వచ్చారు. మనందరి ప్రీతమ నాయకులు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో, ఎవరిని చూడాలని వచ్చామో, ఎవరి మాటలు వినాలని వచ్చామో ఆయన రానే వచ్చారు. ఈ జిల్లా సమగ్రాభివృద్ధి ఏ విధంగా చేయాలో, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ జిల్లా సర్వనాశనమైందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామనే విషయాలు కూడా మన నాయకులు సవిరంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా దయచేసి సభా ప్రాంగణంలోకి విచ్చేసి మన నాయకుని ప్రసంగాన్ని ఆలకించవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన సభ వేదిక మీదకి వచ్చినప్పుడు కరతాళ ధ్వనులతో జెండాలు పైకెత్తి ఆయనకు ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మీకు ఒక జరిగిన సంఘటన, మన ముతుకూరులో భవిష్యత్ గ్యారంటీ తిరుగుతూ ఒక షాప్ మీద జగనన్నే మా నమ్మకం అని బోర్డు ఉండింది. ఆ షాప్ ఓనర్ని పలకరించా, అంత నమ్మకం నీకంటే మా బొందయ్య వాళ్ళు తెచ్చాడు పెట్టారు. తెలుగుదేశం టైంలో 2 నెలలకి 400 కరెంటు బిల్లు వస్తుండింది. ఈ జగనన్న టైంలో నెలకి 1500 వస్తుంది. మా కర్మ అని చెప్పే పరిస్థితి ఈరోజు చిన్న వ్యాపారస్తుల్లో కూడా ఉంది. మనందరి ప్రీతమ నాయకులు, భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతోంది సింహపురి గడ్డ. వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావం. కదలిరా కదలిరా మన ప్రీతమ నాయకులు, భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువతకు ఆశా జ్యోతి, కార్మిక కర్షకులకు ఆశా జ్యోతి, మహిళా పక్షపాతి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం సుస్వాగతం. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు మలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావం. కదలిరా కదలిరా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అజీజ్ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ బొకేలు ఈ శాలువలన్నీ కూడా సార్ ప్రసంగం అయిన తర్వాత పెట్టుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అజీజ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అజీజ్ గారు అన్నా, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జనసేన పార్టీ తరపున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలకి, వేదిక ముందున్న జనసేన నాయకులు కార్యకర్తలు, టీడీపీ నాయకుడు కార్యకర్తలందరికీ వందనం, అభివందనం. ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో మాయమాటలు చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్ని గాలికి వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ బ్రతుకు భారం అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి 3D సినిమా చూపిస్తున్నాడు. 3D అంటే దౌర్జన్యాలు, దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఇంకేం